సార్ ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారని మీ దృష్టిలోకి వచ్చింది సార్? 17 మంది ఉన్నారండి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 17 మంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించి మల్లా రాజిరెడ్డి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి దేవ్జీ కానివ్వండి, వారికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? వాళ్ళు చెప్పారు కదా లొంగిపోయిన వాళ్ళకి వాళ్ళతోని వాళ్ళంతా వాళ్ళు చెప్తే తీసుకుంటాం, కానీ మేము మనం అడిగేది ఉండదు. అది పద్ధతి కాదు కదా. మీరు మొదటి నుంచి 50-55 మంది అని చెప్తా ఉన్నారు. ఈరోజు సడన్గా 17 మంది అని చెప్తా ఉన్నారు. ఎట్లా లెక్క తగ్గింది అసలు? లెక్క తగ్గడానికి కారణము, లెక్క తప్పడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు జీవులలో ఎప్పుడో 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అందులో ఉండేది, ఆ జీవులలో ఉండేది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది నుంచి పారిపోవడం, పార్టీ నుంచి పారిపోవటము, లేకపోతే అక్కడెక్కడో జార్ఖండ్లోనో ఛత్తీస్గఢ్లో జరిగిన, మరి లేకపోతే వెస్ట్ బెంగాల్ జరిగిన ఎన్కౌంటర్లు మరణించడమో జరిగింది. దాంతో ఏమైపోయిందంటే, ఈ సీసీ మెంబర్లతో ఈ మధ్య సరెండర్ అయిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం అన్నమాట, ఇది లేదు ఇప్పుడు ఆయన లేడు, ఎప్పుడో వెళ్ళిపోయిన పార్టీ నుంచి అట్లా. సో అట్లా మేము లెక్క వేసుకుంటూ వస్తే 17 మంది మాత్రం ఇప్పుడు వాళ్ళ పార్టీలో మిగిలిపోయినారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మీరు ప్రతిదీ కూడా చెక్ రూపకంగా ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు. మూడు నెలలలో ఈ చెక్ కూడా పూర్తిగా కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఇప్పుడు వారి కోసం ఏమైనా స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వాటి విషయంలో ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? ఆధార్ కార్డు వాళ్ళకి ఇప్పిస్తాము, రైట్, ఒకటి. రెండోది వాళ్ళకు మన మీరు ఇంకేమన్నారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. పాన్ కార్డ్ అంటే అది ఇప్పుడు కాకపోతే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, మేము ఓపెన్ చేయిస్తున్నాం వాళ్ళతోని, ప్లస్ ఆధార్ కార్డు కూడా ఇప్పిస్తాం. ఈరోజు లొంగిపోయినటువంటి వారిలో 20 లక్షల రూపాయల వరకు నగదు అందింది. అసలు ఈ 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి సమాధానం ఏమైనా దొరికింది? ఇంకా మాట్లాడాలండి, ఇంకా మాట్లాడాల్సి ఉంది దాని గురించి. తెలంగాణలో ఈ అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి పదం వినబడతా ఉంది. మొన్న గాదా ఎన్ఐఏ పైన కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి సందర్భం, ఇలాంటి ఇంకా జరుగుతాయన్నటువంటి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. మీ దృష్టిలో ఏమైనా ఉందా? ఎన్ఐఏ ఎవరు కేసులు ఉంటే అయితాయండి, కేసులు లేకుండా ఎందుకు అయితే? ఊహాగానాలు అంటే కేసులు ఏమైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ పైన కేసులు ఉంటాయి, లేకపోతే అరెస్ట్ చేయరు, అంతే కదా. ఇప్పుడు ఆ దళంలో ఉన్నటువంటి 17 మందికి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశం? వాళ్ళు బయటికి రాండి, 17 మంది ఉన్నారు. ఇంకా చాలా అందులో ఉండి అడవులలో ఉండి 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 70 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు అడవుల్లో సాధించేది ఏం లేదు, గుట్టలలో అడవుల్లో తిరగడం. బయటకు వస్తే వాళ్ళకి మీరు కూడా గౌరవప్రదంగా జీవితం గడిపేందుకని చెప్పి మేము కూడా సహకరిస్తాం. ఇది తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద 17 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారు కూడా జనంలోకి రావాలనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.